ఇంకా వ్లాగ్స్ ఆపేస్తున్నానా మీరు అనుకోవచ్చు, వ్యూస్ కూడా రావు కదా వీడికి. అంటే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది అయితే స్టార్ట్ చేశాను. దాని ఏంటంటే నేనైతే మనీ జనరేట్ చేసుకోవడం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు న్యూ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం అనేది అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ హెల్ప్ నాకైతే కావాలి. ఇదే మనం వర్క్ చేయబోయే స్టూడియో, ఏకేఎన్ న్యూస్. మనం ఏకేఎన్ న్యూస్ యొక్క స్టూడియోలోకి వెళ్దాం. స్టూడియో గ్లేర్స్ పడుతున్నాయి, కొద్దిగా ఏమనుకోకండి. కెమెరా పోయింది ఫోన్ది. సో ఇది మా స్టూడియో. హాయ్ గాయ్స్, సో ఇది మా ఏకేఎన్ న్యూస్ యొక్క స్టూడియో అనమాట. సో నేను ఈ ఏకేఎన్ న్యూస్లో జాయిన్ అవ్వడానికి కారణం, ఎలా జాయిన్ అయ్యానంటే ఈ ఏకేఎన్ న్యూస్ వారు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారనమాట, యాంకర్స్ నీడెడ్ అని చెప్పి. సో నేను అడ్వర్టైజ్మెంట్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేశాను. సో వాళ్ళు ఒకసారి స్టూడియోకి రమ్మన్నారు. స్టూడియోకి వచ్చిన తర్వాత ఒక డెమో వీడియో తీసుకున్నారు. డెమో వీడియో వాళ్ళకి నచ్చింది. సో వాళ్ళు ఒక 1 మంత్ ప్రాక్టీస్కి అయితే రమ్మన్నారు అనమాట. ప్రస్తుతానికి న్యూస్ రీడర్ కింద చేయమన్నారు. సో ఈ 1 మంత్ ప్రాక్టీస్ వాళ్ళకి కనుక ఒకవేళ నచ్చినట్లయితే వాళ్ళు మనల్ని తీసుకుంటారనమాట. సో అలాగే నేనైతే ఈ ఏకేఎన్ స్టూడియోలో జాయిన్ అయ్యాను. సో ఆల్రెడీ ఒక డెమో వీడియో యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు పోస్ట్ చేశారు, ఏకేఎన్ న్యూస్ ఛానల్ అన్న యూట్యూబ్ ఛానల్లో. సో ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ నేను కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మీరు షాక్ అవ్వకండి, ఎందుకంటే అది ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా నర్వస్ ఫీల్ అయ్యాను. బిగిసిపోయి ఒక సైడ్కి ఇలా చెప్పాను అనమాట. సో అయితే అంత సరిగ్గా రాలేదు, ఫస్ట్ టైం కాబట్టి. సో వాళ్ళు కూడా ఎక్స్క్యూజ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా డెవలప్ అవ్వమన్నారనమాట, చెప్పారు. సో ఇంకా న్యూస్ వచ్చిన తర్వాత ఇంకా చదివిన తర్వాత పోస్ట్ చేస్తానమాట. సో మెయిన్ ఇప్పుడు నేను ఈ వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే నేను ఇంకా వ్లాగ్స్ ఆపేస్తున్నానా ఏంటి, నేనైతే వ్లాగ్స్ అనేవి ఆపట్లేదు. అంటే ఇప్పుడు దాకా 2 months వరకు వ్లాగ్స్ ఆపేసాను, అది వేరే విషయం అనుకోండి. ఈ 2 months నేను ఎందుకు గ్యాప్ తీసుకున్నానంటే నా ఫోన్ ఒకటి సరిగ్గా పనిచేయట్లేదు, అంటే ఛార్జింగ్ దిగిపోతుంది. కెమెరా కూడా ఇప్పుడైతే మొన్నటిదాకా ఛార్జింగ్ దిగిపోయింది, ఇప్పుడైతే కెమెరా కూడా పగిలిపోయింది, గీత వచ్చేసింది. అందుకే మీకు సైడ్ని ఒక గ్లేర్ అనేది కనిపిస్తుంది. అండ్ అలాగే ఇంకొక రీజన్ ఏంటంటే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది అయితే స్టార్ట్ చేశాను. దాని మీద ప్రస్తుతం ఫోకస్ పెట్టాను అనమాట. విలేజ్ బాయ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే నేను క్రియేట్ చేశాను. అదేంటంటే నేను ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేసామన్నమాట. ఒక కామెడీ కంటెంట్ అనేవి క్రియేట్ చేసి కామెడీ వీడియోస్ చేసి దాంట్లో పోస్ట్ చేస్తున్నాము. ఆ వీడియోస్కి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి. ఒక వీడియోకి అయితే 53K వ్యూస్ దాకా వచ్చినాయి, ఇంకో వీడియోస్కి 22K వ్యూస్. సో ఆ విధంగా 2 వీడియోస్కి అయితే బాగా రీచ్ అనేది వచ్చిందనమాట. సో ప్రస్తుతం ఆ వీడియోస్ అనేవి చేయడం వల్ల యూట్యూబ్ కూడా కొద్దిగా వ్లాగ్స్ అనేవి అయితే చేయలేకపోయాను అనమాట. సో ఈ 2 రీజన్స్ వల్ల డైలీ వ్లాగ్స్ అనేవి అయితే చేయట్లేదు. అండ్ అలాగే ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకైతే ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందులో ఫస్ట్ది ఏంటంటే నేను ఈ ఏకేఎన్ న్యూస్లో జాయిన్ అయిన తర్వాత ఏం చేశారంటే నేను చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చూపించాను అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫుడ్ ఇన్స్టా ఛానల్ అయితే స్టార్ట్ చేయమని చెప్పారు, ఓపెన్ చేయమని చెప్పారు, క్రియేట్ చేయమని చెప్పారు. సో ఒక ఇన్స్టా పేజ్ అయితే క్రియేట్ చేశాను, ఫుడ్కి సంబంధించింది. కోనసీమ బైట్ అని ఇన్స్టా పేజ్ని అయితే నేను క్రియేట్ చేశాను. సో ఆ పేజ్ని మీరైతే ఫాలో చేయండి. అండ్ అలాగే కోనసీమ బైట్ అన్న యూట్యూబ్ ఛానల్ కూడా నేనైతే క్రియేట్ చేశాను. సో దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్కి సంబంధించిన ఇన్స్టా అండ్ అలాగే యూట్యూబ్ పేజెస్ అనమాట అవి. సో దాంట్లో ఏమిటంటే ఫుడ్కి సంబంధించిన వీడియోస్ అనేవి అయితే వస్తాయి. మా కోనసీమలో ఉన్న స్పెషల్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియోస్, అలాగే వాటి యొక్క స్టోరీస్ దాంట్లో అనేది అయితే పోస్ట్ చేస్తాము. సో ఈ ఛానల్ ఎలాగైతే మీరు సపోర్ట్ చేశారో, రవి సిఎస్ అనే యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో, సో
కోనసీమ బయట అనే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే దాంతోపాటు కోనసీమ బైట్ అనే ఇన్స్టా పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి. మీరు అనుకోవచ్చు ఈ ఛానల్కే వీడికి 464 సబ్స్క్రైబర్ ఉన్నారు కేవలం, మళ్ళీ వీడి కోసం ఇంకో ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలా, ఇంకో పేజ్ ఫాలో చేయాలని అయితే మీరు అనుకోవచ్చు. బట్ నా వరకు ఏంటంటే నాకు ఈ 464 సబ్స్క్రైబర్లు నాకు రావడానికి నేనైతే చాలా కష్టపడ్డాను. సో అందుకే నాకు ఆ 464 సబ్స్క్రైబర్లు చాలా ఎక్కువ. నా మట్టుకైతే అవైతే చాలా ఎక్కువే నాకు. అండ్ అలాగే నాకు వ్యూస్ కూడా మీరు అనుకోవచ్చు వ్యూస్ కూడా రావు కదా వీడికి, వీడు మళ్ళీ ఇంకో ఛానల్ స్టార్ట్ చేసాడని అనుకోవచ్చు. నేను ఆల్రెడీ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. నా ఛానల్కి ఒక 100 వ్యూస్, ఒక వీడియోకి 100 వ్యూస్ వచ్చినా చాలని. సో నాకైతే ఖచ్చితంగా 100 వ్యూస్ అయితే డైలీ వస్తున్నాయి. ఆ వీడియోస్కి 100 వ్యూస్ వస్తున్నాయి ఒక వీడియోకి వచ్చి. నాకు అది చాలు, నేనైతే ఆల్రెడీ అచీవ్ చేశాను నా అచీవ్మెంట్ అనేది. నాకు అవి ఎక్కువే, ఆ సబ్స్క్రైబర్లు, ఆ వ్యూస్ అయితే నా మట్టుకైతే ఎక్కువే. అవి చాలా ఇంపార్టెంట్ కూడా. బట్ ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి అయితే సరిపోదు. అందుకే దయచేసి నన్ను సపోర్ట్ చేయండి, ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వండి. మీ తరపు నుంచి నాకు సపోర్ట్ అనేది అయితే కావాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేనైతే మనీ జనరేట్ చేసుకోవడానికి అయితే నేనైతే ఈ ఛానల్స్ అనేవి అయితే నేనేమీ స్టార్ట్ చేయలేదన్నమాట. నాకంటూ ఒక గుర్తింపు, అంటే నా టాలెంట్ అనేది అయితే నేను చూపించుకోవాలి అని అనుకుంటున్నాను. నేను టాలెంట్ అనేది ఎందుకు చూపించుకోవాలనుకుంటున్నానంటే, నాకున్న టాలెంట్ అందరూ చూసేదనమాట. అంటే నాకు చిన్నప్పటి నుంచి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఏదన్నా ఒక మంచి మూవీ డైరెక్ట్ చేయాలని చెప్పి నాకైతే డ్రీమ్ అనమాట. అది నాకు ప్యాషన్, డైరెక్షన్ అనేది. సో నేను తీసే మూవీ అందరూ చూడాలి. సో అది నా టాలెంట్ అయితే అదనమాట, అందరికీ చూపించేది నా టాలెంట్. సో అందుకే మీరు సపోర్ట్ అనేది అడుగుతున్న, నా టాలెంట్ చూపించడానికి మీ సపోర్ట్ అనేది అయితే నేను అడుగుతున్నాను. ఆల్రెడీ నేను ఒక 2 షార్ట్ ఫిలిమ్స్ తీశాను. నవంబర్ 16 అలాగే జిందగీ అనేవి నా యూట్యూబ్ ఛానల్ ఉన్నవి. మీరు ఖాళీ ఉంటే ఒకసారి చూడండి. అంటే నా దగ్గర ఉన్న మినిమల్ ఎక్విప్మెంట్ తీసిన షార్ట్ ఫిలిమ్స్ అనమాట. అవి అంత బాగోవు, మీకు నచ్చకపోవచ్చు. సో నాకున్న ప్యాషన్ అనేది దాని గురించి అయితే మీకు చెప్తున్నాను అనమాట. సో అందుకు నాకు ఇవన్నీ చేయాలంటే నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో ఆ ప్లాట్ఫామ్ నాకు ఏకేఎన్ న్యూస్ ఛానల్ అయితే నాకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎక్విప్మెంట్ ఇస్తుంది వీడియోస్ చేయడానికి. సో ఒక స్టేజ్కి వెళ్ళాక ఒక రీచ్ అనేది వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, విలేజ్ బాయ్స్ ఆల్రెడీ చేస్తున్నాము వీడియోస్, వాళ్ళతో కలిపి ఒక మంచి రీచ్ వచ్చిన తర్వాత మంచి షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్ ఛానల్లో చేయాలని నా డ్రీమ్ అనమాట. సో అది చేయడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వడానికి నేనైతే మీ తరపు నుంచి హెల్ప్ అనేది అడుగుతున్నాను. సో మీరు మీ తరపు నుంచి ఈ చిన్న హెల్ప్ అయితే నాకు చేయండి. 4 పనులు అయితే మీరు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఇది ఏంటంటే, రవి సిఎస్ అనే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కోనసీమ బైట్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజ్ బాయ్స్ అనే ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు కోనసీమ బైట్ అనే ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. నా రవి సిఎస్ అనే యూట్యూబ్ ఛానల్లో డైలీ వ్లాగ్స్ అండ్ అలాగే డైలీ వ్లాగ్స్ అనేవి అయితే నేనైతే పోస్ట్ చేస్తాను. కోనసీమ బైట్ అనే యూట్యూబ్ ఛానల్లో ఫుడ్కి సంబంధించిన వీడియోస్, అలాగే మూవీకి సంబంధించిన రివ్యూస్ అనేవి కూడా దాంట్లో ఇవ్వాలని అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి కోనసీమ బైట్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయన్నమాట. అండ్ అలాగే విలేజ్ బాయ్స్ అనే దాంట్లో కామెడీ అండ్ అలాగే ఏదన్నా మంచి కాన్సెప్ట్స్ ఏమన్నా ఉంటే ఆ కాన్సెప్ట్ సంబంధించి చేస్తాం అనమాట. ఒక సిరీస్ అనేది ప్లాన్ చేస్తున్నాము. సో అలాంటి కంటెంట్ ఏమన్నా ఉంటే విలేజ్ బాయ్స్ అనే ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేస్తాము. అండ్ అలాగే కోనసీమ బయట అనే ఇన్స్టా పేజ్లో ఫుడ్కి సంబంధించిన వీడియోస్ అనేవి అయితే పోస్ట్ చేస్తాము. సో అది నేనైతే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ హెల్ప్ అయితే నాకు చేయండి మీ తరపు నుంచి. నా ఇంటెన్షన్ అయితే మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.